ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే పరిశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడగు జీవుడు పరమాత్మలో ఎల్లప్పుడూ కూడా ఏకత్వాన్నే పొందుతూ ఉంటాడు. అలా పొందుచున్నప్పుడు అంటే ఉపాధి భేదాల చేతనే కదా మరి కుండలో నీళ్ళని నది నీళ్ళని ఈ విధంగా చెప్పడం. అంటే కుండలో నీళ్లు కానీ నదిలో నీళ్లు కానీ తటాకంలో నీళ్లు కానీ సరస్సు చెరువులలో నీళ్లు కానీ ఈ వ్యవహారాలు ఉంటున్నవే కానీ అనేక రకాలైనటువంటి వివిధ రకాల జలాలను గురించి చెప్పుకుంటూ ఉంటామే కానీ అవన్నీ కూడా సాగరము నుండియే కదా వస్తూ ఉన్నవి. అంటే సాగరము నుండి ఆవిరి అయ్యి మరి మేఘాలుగా తయారై మేఘాలు చల్లని గాలికి ద్రవీభవించి వర్షం కురిసి ఆ వర్షపు నీళ్లు నదుల్లో చెరువుల్లో నిండి అవి మళ్ళీ సముద్రాభిముఖంగా పయనించి సముద్రంలో కలవడమే. అంటే సముద్రంలో నీళ్ళే తిరిగి తిరిగి మళ్ళీ సముద్రంలో కలవడం. ఈ విధంగా సముద్రానికి పోయే లయిస్తూ ఉన్నవి కదా. అలాగే ఆ ప్రకారంగానే జీవుడని శివుడని మొదలైనటువంటి వ్యవహారాలన్నీ కూడా దేనిని బట్టి వస్తూ ఉన్నాయి అంటే ఉపాధిని బట్టే కలుగుతూ ఉన్నవి. ఒకే పరమాత్మ నుండియే ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ కూడా ఆ పరమాత్మనే చేరుతూ ఉన్నవి. ఇటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానము కలిగిన వాడు రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా ఏ ప్రదేశమందైనా సరే వాడు పరబ్రహ్మమునందే రమిస్తూ ఉన్నాడు. పరబ్రహ్మమునందు అటువంటి ఆనందాన్నే క్రీడిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఎలాగంటే పండు తొడిమి యొక్క సంబంధం పోవునప్పుడు పండుకి తొడిమికి సంబంధం పోయినప్పుడు ఏమవుతుంది? ఆ పండు నేలబడిపోతుంది. అలాగే ఆ పడిపోయేటప్పుడు నేను పలానా కాలానికి సంబంధించిన వాడిని పలానా సమయంలోనే నేను పడాలి అని అనుకుంటుందా? దానికి ఒక కాల నియమం లేదు. అలాగే దేశ నియమం కూడా లేదు. అలాగా పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు తొడిమికి పండుకి సంబంధం పోతుందో ఏకప్పుడు తొడిమి యొక్క సంబంధం పోయినటువంటి పండు పడిపోయినట్లుగానే ఆ ప్రకారంగానే జీవుడు కూడా ఎప్పుడైతే పరిపక్వానికి వస్తాడో కర్మబంధం వీడిపోతుందో అప్పుడు దేశ కాల జాతి మొదలైనటువంటి నియమాలు ఏవీ లేకుండా బ్రహ్మమనందు ఐక్యత్వాన్నే చెందుతాడు. అలా చెందినప్పుడు వాడు కూడా పరబ్రహ్మస్వరూపమే అవుతూ ఉన్నాడు. అంటే ఎక్కడైతే కాల నియమం లేదో దేశ నియమం లేదో అట్టి పరబ్రహ్మమునందు జీవుడు బ్రహ్మైక్య ధ్యానము చేత నిరంతరం కూడా క్రీడిస్తూనే ఉంటాడు. ఈ మహాత్ముడే కదా ధ్యానయోగి అంటే, ఈ మహనీయుడే కదా ఆత్మజ్ఞాని అంటే, ఈ మహనీయుడే పరమ గురు భక్తుడు. అంటే ప్రతి గురువైన వాడు కూడా వాడు ఆ గురుడు తన గురువుకి తను పరమ శిష్యుడు పరమ భక్తుడే అయి ఉంటాడు. అదేవిధంగా అటువంటి మహనీయుడే పరమ గురు భక్తుడు. ఈ విధంగా పరమాత్మ యొక్క ఐక్యాన్ని గురించి తెలియాలి. అంతేకాదు ఏవం విదో మహాయుక్తో సర్వత్రా వర్తతే సదా తస్మాత్ సర్వ ప్రకారేణ గురు భక్తిం సమాచరేత్. అంటే పైన తెలుపబడినటువంటి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఏ మహాత్ముని యొక్క జీవ బ్రహ్మైక్య యోగముతో కూడుకొనినటువంటి వాడు సర్వత్రా అంటే సర్వకాలముల యందు జరిగిపోయిన కాలమునందు రాబోయే కాలమునందు ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలము యందు కూడా సర్వ అవస్థల యందు కూడా జాగ్రత్త అవస్థలో సుషుప్తి అవస్థలో స్వప్నావస్థలో జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో కూడా వాడు ఎల్లప్పుడూ కూడా జీవుడు బ్రహ్మైక్య యోగంతో కూడుకున్నప్పుడు వాడు సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎప్పుడూ కూడా పరబ్రహ్మస్వరూపుడే అయి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దేనివల్ల సంభవం అవుతుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క కటాక్ష వీక్షణము చేత మాత్రమే కలుగుతూ ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగా కూడా నిరంతరము కూడా శ్రీ గురుదేవుని మరి ఎల్లవేళలా పరమభక్తితో గురుదేవుని పూజించాలి.
అందుకే ఏ విధంగా ఉంటుంది అంటే గురువు తనకంటే తక్కువ వాడను, ఎక్కువ వాడను, ఆర్థికంగా తక్కువ వాడను, కులంగా తక్కువ వాడను, చదువు పరంగా తక్కువ వాడను భావించేటువంటి శిష్యుడు ఆ గురువు యొక్క సన్నిధానానికి చేరనవసరం లేదు. ఎందుకు? ఆ రకమైనటువంటి అభిప్రాయంతో నీవు పరమాత్మ స్వరూపమే అయినటువంటి ఆ పరతత్వమే గురుస్వరూపముగా ఉంటే గురుతత్వంలోని అఖండతత్వాన్ని నువ్వు చూడలేక వ్యక్తిగతమైన వస్తుతత్వమైన పరిచ్ఛేదంతో ఉన్నటువంటి విషయాలనే నువ్వు చూస్తూ ఉన్నప్పుడు గురువుగారు అమృతమయమైనటువంటి బోధన బోధించినప్పటికీ కూడా నీకు ఏమాత్రమూ కూడా బోధపడదు. ఎందుకు? నువ్వు ఆ బోధన గ్రహించే స్థితిలో లేవు. విచ్ఛిన్నమైన స్థితిలో ఉండి నీవు విచ్ఛిన్నమైనటువంటి ఆలోచనలు చేసేటప్పుడు ఆ పరిచ్ఛిన్నమైన బోధను ఎలా గ్రహించగలుగుతావు? కాబట్టి శిష్యుడనేవాడు ఏ విధంగా ఉండాలి అంటే కులమునభిమానమును లజ్జగలిగి గురుని చెంత వర్తింపదగదు శిష్యునకును గులమునభిమానమును సిగ్గుగోలబెట్టి సల్పదగు సేవకింకరు చందమునను. గురువు యొక్క కరుణ పొందాలి అంటే గురువు యొక్క రూపాన్నో, ఆయన యొక్క ఆర్థిక స్థితినో, ఆయన యొక్క హెచ్చుతగ్గులను, ఆయన యొక్క బలాన్ని, బలహీనతని, అండదండలను, ఆయన యొక్క చదువు, పదవి, అధికారాన్ని చూసేటువంటి వాడైతే గురువు దగ్గర అటువంటి పరవస్తు స్వరూపమైన పరతత్వాన్ని పొందించేటువంటి జ్ఞానబోధన గ్రహించలేడు. అందుకు కాబట్టి వాడేం చేయాలి? గురువు దగ్గరకు వచ్చిన తర్వాత వాని యొక్క శారీరక స్పృహనే మరిచిపోవాలి. ఇంకా శరీరం ఏ కులంలో పుట్టింది, ఏ మతాన్ని అనుసరిస్తుంది, ఏ లింగానికి చెందింది, ఏ వర్గానికి చెందింది అనుకుని ఇటువంటి అభిమానాలన్నీ కూడా ఉండి గురువు నాకంటే భౌతిక దృష్టిలో తక్కువ అని భావించి ఆయనకి నమస్కరించాలన్నా, ఆయనకి సేవ చేయాలన్నా లజ్జగలిగి గురువు చెంత వర్తించేటువంటి శిష్యుడు గురువు వద్దకు చేరనేయకూడదు. అది అసలు అలా వర్తించకూడదు. వర్తించేవాడు లేని కర్మను మూటగట్టుకుంటాడే కానీ అటువంటి దుష్కర్మను మూటగట్టుకునే కంటే గురువు చెంతకు నువ్వు చేరకనే ఉండు. నీ శారీరకమైనటువంటి అభిమాన పరిస్థితులు ఎక్కడున్నాయో ఆ విధంగా అటువంటి దోషస్థితిలో కొట్టుకుపో. అంతేకాని ఒక మహనీయత్వాన్ని చేరి నీ నీచత్వాన్ని బయటపెడితే దాని సంబంధమైనటువంటి కర్మను నువ్వు అనుభవిస్తావు కదా అని తెలియజేస్తూ, అందుకే శిష్యుడైనటువంటి వానికి కులమునభిమానమును సిగ్గుగూలబెట్టి సల్పదగు సేవ కింకరు చందమునను. అంటే కింకరుడు ఏ విధంగా, సేవకుడు ఎలా చేస్తాడో, యజమానికి ఏ పని చెప్తే ఆ పని. ఇక్కడ యజమాని సేవకుల యొక్క సంబంధం ఏమిటి? యజమాని డబ్బులు ఇస్తున్నాడు, సేవకుడు డబ్బు కోసం ఆయన చెప్పినటువంటి క్రియలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది కూడా అట్లాంటిదే, కానీ ఇది భౌతిక సంబంధమైనది కాదు. శిష్యుడు గురుడు ఏం చేస్తాడు? అమృతప్రాయమైనటువంటి విద్యను ఇస్తాడు. ఆ విద్యను పొందడం కోసం శిష్యుడు సేవలు చేస్తాడు. ఇది కూడా అటువంటి సంబంధమే. అది సంబంధమైనది, ఇది పారమార్థిక సంబంధమైనది. ఆ విధంగా అంటే సిగ్గుని, అభిమానాన్ని, కులాన్ని, మతాన్ని ఇట్లన్నిటినీ కూడా కూలవేసి గురువుకి సేవకును చందములో నీవు సేవ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆయన చెప్పేటువంటి అమృతపు జ్ఞానబోధ నీకు పడుతుంది అని చెబుతూ, అంతేకాదు గురు సంతోషణాదేవ ముక్తో భవతి పార్వతీ అణిమాది శుభోక్తృత్వం కృపయా దేవి జాయతే. ఇంకా పరమశివుడు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ పార్వతీదేవి, శిష్యుడు గురుదేవునికి సంతోషము కలిగేటట్లుగా భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైన వాటిచే కనుక ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే వారి యొక్క అనుగ్రహ అతిశయము చేత భవబంధ విముక్తుడై జీవన్ముక్త స్థితినే పొందుతూ ఉన్నాడు. ఎలాగా అంటే శిష్యుడు ఎల్లవేళలా శ్రీ గురుదేవునికి సంతోషాన్ని కలుగజేసినట్లు. అంటే గురునికి ఎలా సంతోషం కలుగుతుంది? ఆయనకు వస్త్రవాహనాలు ఇస్తే సంతోషం కలుగుతుందా? మరి ఆయనకు ధనధాన్యాలు
సమకూరిస్తే సంతోషం కలుగుతుందా? ఆయన ఆశ్రమ ప్రాంతం శుభ్రం చేసి ఆయన శరీరానికి కావలసిన సేవలు చేస్తే సంతోషం కలుగుతుందా? ఆయనకు అనుగుణమైనటువంటి వస్త్రాలు, నగలు, ఆభరణాలు, వాహనాలు, మరి ధనధాన్యాదులు, భక్తి, సేవ, దాసత్వము ఇవన్నీ కూడా చేస్తే సంతోషం కలుగుతుందా? అంటే ఇవన్నీ కూడా వస్తుతతి. తనకున్నటువంటి వస్తువును గురుదేవునికి సమర్పించుకోవటం, అది తను మను ధనములు సమర్పించుకునే విధానములో ఒకటి మాత్రమే. కానీ గురుదేవుడు ఏ విధంగా సంతోషపడతాడు అంటే శిష్యుని యొక్క భక్తికి సంతోషపడతాడు. వీడు ఇంత శ్రద్ధగా, ఇంత నమ్మకంగా, ఇంత భక్తిగా ఉన్నప్పుడు వీడిని ఉద్ధరించాలి అని లోపల ఆయన స్థిరంగా నిశ్చయించుకుంటారు. వాని యొక్క భక్తి ఇనుమడించి అది జ్ఞానంగా మారుతుంది. ఆ భక్తి ద్వారానే శ్రీ గురుదేవుని యొక్క కరుణ ద్వారా ప్రవహించేటువంటి ఆ యొక్క జ్ఞానోపదేశము, తత్వసారము అనేది శ్రీ సద్గురుని దేవుని యొక్క అమృతమయమపు ఆ యొక్క వాక్సుధ ద్వారా మరి ప్రవహిస్తూ ఉన్నటువంటి దానిని స్వీకరించడం వల్ల కూడా మనకి జ్ఞానం అనేటువంటిది, ఆ జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల ఆ జ్ఞానం ఏం తెలుపుతుంది అంటే ఏది సత్యము, ఏది నిత్యము అని తెలిపినప్పుడు అసత్యమైన వస్తువునే సత్యమని భావించాను, ఇప్పుడు అసత్యమైన దానిని అసత్యముగానే ఆవలికి నెట్టివేయాలి. సత్యమైన వస్తువునందు మాత్రమే స్థిరపడాలి అంటే సత్యాన్ని అనుసరించాలి, ఆ సత్యం వైపే కొనసాగాలి అన్నప్పుడు అసత్యం పట్ల, దృశ్యమాన జనితమైన దేహేంద్రియాల పట్ల కూడా వచ్చిపోయేటువంటి స్థిరత్వం లేని ప్రతి వస్తువు పట్ల కూడా మనకి విరక్తి కలుగుతుంది. ఈ అస్థిరము అయినటువంటి వాటిని నమ్మి ఇంత సమయం కూడా వృధా అయిపోయింది. ప్రయోజనరహితంగా అస్థిరమైన వస్తుతనే సత్యమని భావించాను అని పశ్చాత్తాపడుతూ ఉండడు. ఒక్కసారి గనక అస్థిర వస్తువును గురించి తెలుసుకున్నాడో తత్సంబంధమైన దోషాలు మొత్తం కూడా వదిలివేస్తాడు. వాటినే తలుచుకొని దుఃఖిస్తూ ఉన్న సమయాన్ని వృధా చేసుకోడు. ఆ విధంగా దాన్ని గనక వదిలివేశాడో ఇకప్పుడు వాడికి ఈ దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తే జనిస్తుంది. అస్థిరమని ఒకసారి తెలిసినాక అబద్ధము అని రూఢిపడిన తర్వాత మళ్ళీ వాటి వైపుకు మనసు ఎలా లాగుతుంది? లాగదు కదా. సత్యమనందే స్థిరపడాలని తనకి తీవ్రతరమైన కోరిక కలిగినప్పుడు సత్యం వైపే కొనసాగుతాడు కదా. ఈ విధంగా అంటే భక్తి ద్వారా శ్రీ సద్గురుమూర్తి బోధించినటువంటి జ్ఞానోపదేశాల వైపు తను కొనసాగటం, ఆ కొనసాగినందువల్ల ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దాని వైపు దృఢపడిపోవడం, ఆరూఢుడవడం, దాని ప్రకారమే ధ్యానము, మరి ధ్యానము, తపస్సు ఇటువంటివన్నీ చేసి దృఢపడిన తర్వాత వాడు శ్రీ సద్గురుమూర్తి ఏ స్వరూపమై ఉన్నారో పరతత్వ స్వరూపము, పరబ్రహ్మానంద స్వరూపమే అయి ఉన్నారు కదా, ఆ తత్స్వరూపమే ఆ శిష్యుడు కూడా పొందుతాడు. అట్లా పొందినప్పుడు మాత్రమే శ్రీ సద్గురుదేవునికి సంతోషం కలుగుతుంది. అంటే శ్రీ గురు శరీరం పోషించడానికి, శ్రీ గురువు యొక్క దేహం సుఖంగా ఉండడానికి వస్త్రభూషణాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, పరిసరాలు, గృహాదులు నువ్వు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ బాహ్య సంబంధం. నువ్వు వస్తువు ఇస్తావు, ఆయన స్వీకరిస్తారో లేదో, అవసరం వస్తే అనుభవిస్తారు, లేకపోతే వాటి మీద అలా ప్రక్కన పడి ఉంటాయి. అక్కడికి వచ్చినటువంటి వారు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ శ్రీ సద్గురుమూర్తి దేనికి ఆనందిస్తాడు? తన నిజమైనటువంటి వస్తువును హక్కుదారుగా పంచుకుంటాడు. తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని బిడ్డలు ఏ విధంగా హక్కులతో పంచుకుంటారో అట్లాగే శ్రీ సద్గురుమూర్తి ఏ పరమానంద స్థితిని అయితే అనుభవిస్తూ ఉన్నాడో ఆ స్థితిని, ఆ స్థిరత్వాన్ని సచ్చిష్యుడు అనేవాడు ఆ తత్వాన్ని పొంది ఉంటాడు. తన హక్కుగా తీసుకుంటాడు, బాధ్యత వహిస్తాడు, హక్కును పొందుతాడు. అటువంటి హక్కు అనేటువంటిది ఏ విధంగా? హద్దులు లేని హక్కు, అనంతమైనటువంటి హక్కు. అది ఆ భవసాగరాన్ని ధరించి పరమానంద సాగరాన్ని పొందేటువంటి హక్కు. అటువంటి స్థితిని పొందినటువంటి శిష్యుడిని చూసి శ్రీ సద్గురుమూర్తి ఆనందిస్తాడు. దాని ద్వారా మాత్రమే ఆయనకి చాలా సంతోషం కలుగుతుంది. అలాగా మరి శిష్యుడు భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, వైరాగ్యం ద్వారా కూడా అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మరి ఆ ప్రవర్తన అంతా కూడా వారు పొందేటువంటి
బ్రహ్మానంద సాగరము ఎవరి ద్వారా లభించింది అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ అతిశయము చేతే కదా. ఆయన యొక్క కరుణ అతిశయంగా ఆయనకి ఎంతో ఇది కలుగుతుంది, ప్రేమ, చెప్పలేని ప్రేమ, అధికమైన వాత్సల్యం. ఆ వాత్సల్యముతోటి ఆయన అనుగ్రహించినటువంటి ఏ జ్ఞానమైతే ఉంటుందో ఆయన ఇచ్చినప్పుడు చటుక్కున పట్టుకోగలిగినప్పుడు మాత్రమే దానిని ఆయన ఇచ్చేటప్పుడు వాడు అటో ఇటో దృష్టి పెట్టుకొని ఉంటే ఆ ఇచ్చింది మరెవరో పట్టుకుపోతారు, లేదా అది అలాగే మళ్ళీ వెనక్కి మళ్ళీ శ్రీ సద్గురువునందే లీనమవుతుంది. అంటే ఇచ్చినప్పుడు పట్టుకునేటువంటి వస్తువు కోసం మరి పొంచి ఎలుకకై మార్జాలం ఉన్నట్లు, అంటే అన్య శబ్దములందు ఆశ లేనిది గుర్తు సత్శిష్యునకు అని చెప్పడం దేనికి అంటే ఇతరమైనటువంటి శబ్దాల యందు ఆశ లేకుండా ఎలుక యొక్క రాక కోసం, ఎలుక చేసే శబ్దం కోసం, ఎలుక ఎటు నుండి వస్తుంది ఎటు నుండి పోతుంది అని దానినే చూస్తూ ఉన్నటువంటి పిల్లి పొంచుకుని ఉంటుంది. మనుషులు అదలించిన చిన్న పుల్లబెట్టి దాన్ని తట్టినా కూడా లెక్క చేయదు. ఎందుకు? దాని దృష్టి ఎక్కడ ఉంది? తదేకంగా ఎలుక యొక్క రాకపోకల మీద అది నిమగ్నం చేసి ఉన్నది. అలాంటిదే శ్రీ సత్యశిని యొక్క భక్తి కూడా. అలా ఎటువంటి విషయాదులు కూడా లేకుండా వారి యొక్క కరుణ, వారి యొక్క అనుగ్రహం అపారవారంగా వర్షించినప్పుడు ఆ యొక్క అమృతమయ బిందువులలో శిష్యుడు ఆ విధంగా తడిసి ఉన్నప్పుడు వాడికి ఇక భవబంధ విముక్తుడే అవుతాడు. మళ్ళీ కూడా వాడికి శరీర అవసరం అనేటువంటిది పడదు. మళ్ళీ వాడు పుట్టుకు నోచుకోడు. వాడు ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి కొంతమందికి కోపాలు వస్తే ఏం చేస్తారు? ఒరే నువ్వు పుట్టగొత్తులు లేకుండా పోతావురా. అది వాస్తవానికి దీవెనే. ఎందుకు? పుట్టుగిట్టులు లేనటువంటి స్థితి కోసమే కదా పారమార్థికమునందు వాడు ప్రాకులాడి శ్రీ సద్గురుదేవుని యొక్క సేవ చేసుకుంటూ సత్శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఏ శాస్త్రంలో ఎలా చెప్పబడింది, శ్రీ గురుదేవుని ద్వారా ఏది వచింపబడింది, నేను ఏది చేస్తే ఎటువంటి మరి ఆ చేసినటువంటి ఫలితం ఏ విధంగా నాకు సంభవిస్తుంది, నేను పరమాత్మ తత్వాన్ని ఎలా పొందాలి, ఆ పరమాత్మ తత్వం యొక్క అల్టిమేటం లక్ష్యం ఏంటి అంటే నేను దీనిని మళ్ళీ శరీరం రాకుండా పోవాలి అని. అటువంటిది ఎవరికన్నా కోపం వస్తే అది అర్ధ సంకోచమైనట్లుగానే ఒరే నువ్వు పుట్టగతులు లేకుండా పోతావురా అంటే వాడు దీవిస్తున్నాడా లేకుంటే శపిస్తున్నాడా అంటే వాడు శపిస్తున్నాను అనుకొని సంతోషపడుతున్నాడు కానీ నిజంగా కూడా అది దీవెనే. పుట్టగతులు లేకుండా పోవడము అంటే పుట్టుగిట్టులు లేకుండా పోయాడు అనుకో వాడు పరమాత్మ స్వరూపం అయినట్టేగా. సర్వమునందు వ్యాపించి ఉండేవాడికి మరొక శరీరం అవసరమేమున్నది? లేదు కదా. అలాగే అట్లా అర్ధ సంకోచపు మాటలు కాకుండా గురుదేవుని యొక్క అనుగ్రహం యొక్క అతిశయము చేత అంటే ఎక్కువైనటువంటి కరుణ, జాలి, దయ వల్ల వానికి భవబంధాల నుండి విముక్తుడవుతాడు. అంటే మళ్ళీ పుట్టుగిట్టులు ఉండనే ఉండవు, మళ్ళీ శరీరం రాదు. రాని శరీరం ఎలా నశిస్తుంది? నశించే అవకాశం లేదు. శరీరం వస్తే కదా స్థితి పొంది ఉండటం, ఆ స్థితిగతులు ఉండవు. అందుకని అక్కడ భవనాశ స్థితులు అనేవి లేకుండా పోయినాయి. అవి లేకుండా పోవడమే ఆ తత్వానికి విముక్తి చెంది పోవడం. అక్కడ విముక్తి చెందాడు అంటే వీడికి ఎక్కడ ఊనుకొని ఉన్నాడు? పరమాత్మనందు, పరమాత్మ సాగరమునందు వాడు ఆనందాబ్దిలో తేలియాడుతూ ఉన్నాడు. ఇంకా వాడికి మళ్ళీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిచ్ఛేద వస్తువుతో మళ్ళీ వాడు ఉత్పన్నమవుతాడు అంటే వట్టిది. ఎందుకు? అనంతమైనందు వాడు అవలీలగా దాని అందే అంతరించిపోయినప్పుడు మళ్ళీ వాడికి ప్రత్యేకమైనటువంటి భాగం, ఒక అంశ అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. అటువంటి విషయం దేని ద్వారా పొందగలుగుతాడు అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యవశము చేత మాత్రమే ఆ యొక్క భవబంధాల నుండి కూడా విముక్తుడైపోతాడు. వాడి దేహం ఇంకా ఎంతకాలం వరకు ఉండగలుగుతుందో ఈ పంచభూతాలలో అంతవరకు కూడా వాడు ముక్తత్వాన్ని చెందే ఉంటాడు. కానీ వాడి శరీరం ఉంటుంది. మరి వాడి శరీరం ముక్తత్వం చెందిన తర్వాత ఎలా పోషింపబడుతుంది అంటే అదంతా పరమాత్మ చూసుకుంటుంది. ఏ విధంగా అంటే యథాప్రాప్తమైనటువంటి కర్మలను చేస్తాడు, వ్యవహారాలన్నీ సలుపుతూనే ఉంటాడు. కానీ దేనికి అంటాడు? అసంగ స్థితిలో సర్వ వ్యవహారాలు చక్కబెడుతూ ఉండొచ్చు, లేదా చక్కబెట్టకపోవచ్చు. సమాధి స్థితి ఎందే కూర్చోవచ్చు. తనను తాను మరిచిన స్థితి, దేహస్థితి, దృశ్యస్థితి, మరిచిన స్థితి. సర్వేక సమస్తమును కూడా
అటువంటి జీవన్ముక్త స్థితిని పొందినటువంటి వాడు ఏం చూస్తాడు? సర్వము పరమానంద సాగరంగా ఆ పరబ్రహ్మ పదార్థంగానే చూస్తాడు. కానీ ఇంకా ప్రత్యేకమైనటువంటి పదార్థంగా చూసేటువంటి చూపులు కూడా నశించిపోయినవి. వాడికి ఉన్నటువంటి ఆ శరీరం ఉన్నంత వరకు కూడా ఉండేటువంటి దృష్టి దివ్యమైన దృష్టి. ఆ దివ్యమైన భవ్యమైన దృష్టి చేత పరమాత్మనే ఎల్లవేళలా అంటి ఉంటాడు. దేహపతనం అయ్యేటంత వరకు కూడా యథాప్రాప్తమైన వస్తువులనే అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాడు. దేనికి అంటాడు. అలా ఉండేటువంటి తత్వము వాడు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ అతిశయము చేత వాడికి భవము నశించిపోతుంది, బంధము నశించిపోతుంది, విముక్త తత్వాన్ని పొందుతాడు, జీవన్ముక్త స్థితిని పొందుతూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా కూడా అణిమాది సిద్ధులను కూడా పొందుతాడు. ఈ అణిమాది సిద్ధులు అనేటువంటివి ఏ విధంగా? అణిమాది అష్టసిద్ధులు అన్నప్పుడు 8 రకాలైనటువంటి మహిమలను పొందుతాడు. ఆ 8 రకాల మహిమలలో కూడా వాటితోటి కూడి వాని యొక్క జీవనానుసారం వాడు అనుసరిస్తాడా? అనుసరించడు. అలాగా సిద్ధులు వెంటబోతే మళ్ళీ తన యొక్క యథార్థ తత్వం తను దూరం అవుతాడు అని అణిమాది అష్టసిద్ధులు పొందినప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకుంటాడే కానీ ఏమాత్రము కూడా వాటి వెంట వెంపర్లాడుతూ వాటినే అనుసరిస్తూ వాటినే అనుభవిస్తూ మళ్ళీ మాయదైనటువంటి ఈ ప్రపంచ స్థితిలోకి వచ్చి పడడు. ఇదంతా దేనితోటి సాధ్యమవుతుంది అంటే ఇదంతా శ్రీ గురుదేవుని యొక్క కృపచే మాత్రమే వాడికి కూడుకొని ఆ విధంగా విరాజమానుడై వాడు తేజరిల్లుతూ ఉంటాడు అని చెబుతూ, అంటే గురుదేవుని యొక్క అనుగ్రహ ఫలం ఎటువంటిది అంటే ఆయనకు సంతోషం దేని ద్వారా కలుగుతుంది? వస్తువాహనాదుల ద్వారా కలిగేటువంటి సంతోషం క్షణికమే. మరి శిష్యుని యొక్క అభివృద్ధి దశ, శిష్యుని యొక్క పారమార్థిక దశ, శిష్యుని యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య స్థితులను, శిష్యుడు పరమాత్మ యందు పరిడివిల్లేటువంటి స్థితిని, శిష్యుడు తనంతవాడుగా వచ్చి పరమానంద స్వరూపం అవడంతో వాని యొక్క భవనాశ స్థితులు కలగడంతో వాటిని చూసి శ్రీ సద్గురుమూర్తి సంతోషపడతాడే కానీ ఇతరమైన వస్తువాహనాదులు అనేటువంటివి వాటి వల్ల సంతోషపడడు. కానీ అవి ఇవ్వవలసినటువంటి ధర్మం అంటే సేవలో అది కూడా ఒక భాగ్యం కాబట్టి, అది కూడా ఒక విధానం కాబట్టి శిష్యులు అనేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ పత్రం పుష్పం ఫలం తోయం ఏదో వాని శక్తి అనుసారంగా సమర్పించుకోవడం అనేటువంటిది శిష్యులు భక్తుల యొక్క లక్షణం కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు. ఓం